హలో అండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవారు. అతను చాలా తక్కువగా మాట్లాడతారు. గ్రామంలో ఎవరికైనా సమస్య వచ్చినా రామయ్య దగ్గరికి వెళ్ళేవారు. ఎందుకంటే అతను మాట్లాడకుండా విన్నా మనసుకు ప్రశాంతత వచ్చేది. ఒకరోజు ఆ గ్రామంలోకి ఒక యువకుడు వచ్చాడు. అతని పేరు కార్తిక్. జీవితంలో అన్నీ కోల్పోయిన బాధతో, కోపంతో, నిరాశతో ఉన్నాడు. కార్తిక్ రామయ్య దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా, నేను చాలా బాధలో ఉన్నాను. ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. రామయ్య ఏమీ మాట్లాడలేదు. కేవలం అతని పక్కన కూర్చొని నిశ్శబ్దంగా విన్నాడు. కార్తీక్ గంటల తరబడి తన బాధను, కోపాన్ని, భయాన్ని అన్నీ చెప్పాడు. చివరికి అతని కన్నీళ్లు ఆగిపోయాయి. మనసు కాస్త తేలిగ్గా అనిపించింది. అప్పుడు కార్తీక్ అడిగాడు, అయ్యా, మీరు ఒక్క మాట కూడా చెప్పలేదు, కానీ నాకు చాలా ఉపశమగా ఉంది. ఎందుకు? రామయ్య చిరునవ్వుతో చెప్పాడు, బాధకు మొదట అవసరమయ్యేది సలహా కాదు నాన్న, శ్రద్ధగా వినే ఒక మనసు. నిశ్శబ్దం కూడా ఒక ఔషధమే. ఆ మాటలు కార్తిక్ జీవితాన్ని మార్చేశాయి. ఆ రోజు నుంచి అతను కూడా ఎవరైనా బాధలో ఉంటే ముందు విని తర్వాత మాట్లాడేవారు. కథ ఇక్కడితో ముగిసేది కాదు. మన జీవితంలో కూడా చాలాసార్లు మనకు అనవసరమైంది మాటలు కాదు, ఒక నిశ్శబ్దమైన అర్థం చేసుకునే మనసు. అంతే కదా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.